వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసినప్పటికీ దువ్వాడ్ని ఉంచాలా లేకపోతే పంపించాలా అనేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ డైలమాలో ఉన్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి డైలమాలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు తప్ప ఎమ్మెల్సీగా అతను కొనసాగుతున్నారు. సో శాసనమండలిలో చైర్మన్కి వీళ్ళు కంప్లైంట్ చేయలేదు ఇతన్ని ఎమ్మెల్సీగా కొనసాగించొద్దని. ఎందుకంటే కొనసాగించొద్దని చెప్తే ఇతను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ వేరే ఏ పార్టీలోనూ అతను చేరలేదు ఒకటి. రెండోది అది కూటమికి వెళ్ళిపోతుంది. అందుకని ఆ డైలమాలో వీళ్ళు అలా ఉండిపోయారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఈలోగా ఇతను ఏం చేస్తున్నాడు, దువ్వాడ శ్రీనివాసు నేను పార్టీలోనే ఉన్నాను అన్నట్టుగానే అతను ప్రవర్తిస్తున్నాడు. ఓకే, కానీ మొదటి నుంచి కూడా అతను ధర్మాన్ని బాగా క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇటీవల మళ్ళీ ధర్మాన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టాడు. సో అది వైఎస్ఆర్సీపీ కంటకంగా ఉంది. ఓకే, కింజారపు ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తున్నాడు ఇతను, శ్రీకాకుళం కాబట్టి అటు ధర్మానను కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియక వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకంటే మా పార్టీ వాడు కాదని చెప్పినప్పటికీ అతనేమి మాట్లాడాల. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుకైతే ఇటీవల కూడా దివ్యల మాధురి అనే ఆవిడ పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా డిప్యూటీ సీఎం అయినప్పుడు మా ఆయన ఎందుకు అవడు ఎమ్మెల్యేగా అని అడిగింది ఆవిడ. ఇంకా వాళ్ళంటే ఎక్కడ ఎటువైపు మొగ్గలేదనేది అర్థమవుతోంది. అంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం అని చెప్తుంది ఇంటర్వ్యూల్లో ఆవిడ, కానీ క్రిటిసైజ్ అయితే మాంటల్లా. మీకు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా దివ్యల మాదిరికి కూడా ఎమ్మెల్యే అవ్వాలని ఆవిడ కోరిక కదా, అది ఇతన్ని పట్టుకుని అవ్వాలని కదా, ఎవరిని దువ్వాడ శ్రీనివాస్ ద్వారా అవ్వాలని, వైసీపీలో ఎదగాలని ఆవిడ కోరిక. కానీ అది జరిగే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. కానీ అసలు ముందు దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటో పార్టీలో అర్థం కావట్లేదు. అంటే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మహిళల వల్ల నష్టపోయేది మామూలుగా మగవాళ్ళే. అంటే ఇలాంటి వాటిలో ఇది ఏ రకమైన వాళ్ళ ఏమనాలి అనుబంధం అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు అన్ని రకాలుగా ఈ అంశాలు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి పట్టించుకోడు, కానీ దివ్యల మాదిరి విషయంలో వాళ్ళు పట్టించుకున్నారు ఒక రకంగా. అంటే దువ్వాడ శ్రీనివాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయండి అంటూ శాసన మండలికి ఎందుకు ఫిర్యాదు చేయలేదంటారు? అదే ఇందాక చెప్పా కదా మీకు, ఇప్పుడు చేసినందువల్ల వచ్చిన లాభం ఏం లేదు పార్టీకి. వీళ్ళు ఒక ఎమ్మెల్సీని కోల్పోతారు, రెండోది అది కూటమికి వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి నష్టం కదా పార్టీ పరంగా. అందుకని ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఏమి క్రిటిసైజ్ చేయలేదు, మీరు గమనించండి. జగన్ని తిట్టలేదు, పార్టీని తిట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని పార్టీని తిట్టినప్పటికీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని టార్గెట్ గా చేసుకుని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారనేటువంటి ప్రచారం జరిగింది. అదే కదా, అది తెలివైన రాజకీయ నాయకుడి లక్షణం నన్ను అడిగితే. అంటే పొమ్మని లేక పొగబెట్టారు వాళ్ళు. నువ్వు పొగబెడతావా, నీకు నేను పెడతా, మంట పెడతా అని మంట పెడుతున్నాడు ఈయన. ఇప్పుడు ఈ మంటను ఆర్పలేరు వాళ్ళు. ఏ రకంగా ఆర్పుతారు? వాళ్ళకే నష్టం. ఓకే, నువ్వు వెళ్ళిపో అన్నారు అనుకోండి, ఇప్పుడు మీ అంతటి మీరు వెళ్ళటం వేరు, మిమ్మల్ని నేను పంపించటం వేరు, తేడా ఉంది కదా. ఓకే, నువ్వు పంపించావా, మరీ మంచిది, అప్పుడు వేరే పార్టీలోకి వెళ్తాడు. సో ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఇవాళ దువ్వాడ కోర్టులో ఉంది, జగన్మోహన్ రెడ్డి కోర్టులో లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని డీల్ చేశాడు, కానీ దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని డీల్ చేసి ఉన్నాడు. కాబట్టి ఇవాళ చూసుకుంటే కనుకైతే వైఎస్ఆర్సీపీలో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక తలనొప్పిగా మారాడు చెప్పాలంటే. సో వాళ్ళు పొమ్మనలేరు, ఉంచుకోలేరు. ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? వాళ్ళ ప్రకారం లేనట్టు, దువ్వాడ ప్రకారం ఉన్నట్టు. ఎందుకంటే ఈయన నేను లేను అని ఏం చెప్పట్లేదు, వాళ్ళు కూడా గట్టిగా లేడు అని చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి. అంటే దువ్వాడ శ్రీనివాస్ని వివిధ కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ రాబోయేటువంటి ఎన్నికలకి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది చెప్పలేమండి. ఎందుకంటే
ఇప్పుడు ప్రజలు ఆ టైంకి ఎట్లా ఉంటారో తెలియదు. ఇప్పుడు ప్లస్సా మైనస్సా అనేది ఇప్పుడే తెలియదు. ఇప్పుడు మనకి ఎటు మనం చెప్పలేం కాదండి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ది ఇప్పుడే పార్టీలో చేర్చుకుంటాడా చేర్చుకోడా అనేది ఎట్లా చెప్తాం మనం? లాస్ట్ మినిట్లో సమీకరణాలు ఎలాగైనా ఉండొచ్చు. లోకల్గా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో పరిస్థితులు మారుతాయి. సర్వేలు చేస్తారు కదా. అంటే ఇప్పుడు దివ్యల మాధురితో ఆయన వివాదం వల్ల పార్టీ ఆయన్ని దూరం పెట్టి ఎగ్జాక్ట్లీ రాబోయేటువంటి ఎన్నికల నాటికి పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది కదా. సో అప్పుడైనా సరే దువ్వాడ శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకునేటువంటి పరిస్థితి ఉండదా, లేదంటే తన భార్య వాణి గారికి ఇస్తారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అలా చూసుకుంటే కనుకైతే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాచికలు వెయ్యాలి అనుకుంటే వాణికి ఇవ్వాలి. ఎందుకంటే వాణి అనే వ్యక్తి వల్లే దువ్వాడ శ్రీనివాస్ అనే అతను ఇంత గొప్పవాడయ్యాడు. ఆ కృతజ్ఞత లేకుండా అతను దివ్యల మాధురితో ఉన్నారు కాబట్టి ఇతనికి సరిగ్గా ఏదైనా ఒక ఏమనాలి, ఒక గుణపాఠం చెప్పాలి అంటే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాణికి ఇస్తే అప్పుడు ఇద్దరికి చెక్ పెట్టినట్టు అవుతుంది. అంటే ఇటు దివ్యల మాదిరి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది, అటు దువ్వాడ శ్రీనివాస్కి ఒక మంచి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఇతను ఇలా కంటిన్యూ చేయనిచ్చి 3 ఏళ్ళు ఏం మాట్లాడకుండా ఇప్పుడు ధర్మానని మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఇరుకుని పడుతున్నారు. సో ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ వరుస వివాదాల్లో చిక్కుంటూ ఉన్నారు, వివాదాల కేంద్ర బిందువుగా మారుతున్నారు. దానికి కారణం ఏంటంటే దివ్యల మాదిరి అంశం ఒకటైతే, మొన్న దివ్యల మాదిరి పుట్టినరోజు సందర్భంగా ఆయన అమీనాబాద్ ఫామ్ హౌస్లో పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేయాలని ఆడేదో ఒక ఫామ్ హౌస్ బుక్ చేయడం, ఆ ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తూ దాంట్లో భాగంగా విదేశీ మద్యం బాటిల్ అక్కడ దొరికాయని, ఇలా కొన్ని వివాదాల్లో ఆయన పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఆయన రాజకీయ భౌతం ఎలా ఉండబోతుందంటారు? ఇవన్నీ చూసుకుంటే మీకు 2029 నాటికి ఆయనకు రాజకీయ భవిష్యత్తు అంటూ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇలాగే వివాదాలు కొనసాగించుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రజల్లో ఇప్పటికే ఒక నెగిటివిటీ వచ్చింది. సోషల్ మీడియా ఊరికే వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని ఏదో గొప్ప వాళ్ళని చేస్తుంది, కానీ ఇలాంటి వాళ్ళని కాదు యాక్చువల్గా సోషల్ మీడియా వాళ్ళు సెలబ్రిటీస్గా చేయడం. కానీ అన్ఫార్చునేట్లీ జనాలు కూడా అలాంటివి చూస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది 2029 ఎన్నికల టైంకి అనేది మనం అప్పుడు చూడాలి. మీరు ఇందాక అన్నట్టుగా అప్పటికి వాణిని కనుక తెర మీదకి తీసుకొస్తే మరి ఆవిడకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి వాణి అన్న ఆవిడ కూడా రాజకీయాల్లో నేను ఉండాలి అనుకుంటే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళటం చాలా మంచిది. శ్రీకాకుళంలో ప్రజల మధ్యకి వెళ్ళి ఆవిడ ఇప్పటి నుంచి ఆవిడ కార్యక్రమాలు మొదలు పెడితే అప్పటికి ఆవిడ దువ్వాడ శ్రీనివాస్కి ఒక చెక్ పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్.